హనుమంతుని జననం హిందూ పురాణాల ప్రకారం ఎంతో విశిష్టమైనది. హనుమంతుడు అంజనాదేవి మరియు కేసరి దంపతులకు జన్మించారు. పూర్వజన్మలో అంజనాదేవి పుంజింకస్థల అనే అప్సరస. శాపవశాత్తు వానరకాంతగా మారిన పుంజింకస్థల కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పుంజింకస్థల దేవలోకంలో అత్యంత అందమైన అప్సరసల్లో ఒకరు. ఆమె దేవగురు బృహస్పతి వద్ద శిష్యరికం చేసేవారు. ఒకరోజు పుంజింకస్థల ఆకాశంలో విహరిస్తున్నప్పుడు భూలోకంలో తపస్సు చేసుకుంటున్న ఒక శక్తివంతమైన మునిని చూసింది. అల్లరి స్వభావంతో ఆమె వానర రూపం ధరించి ఆ మునిని వెక్కిరించింది. ఆమె ప్రవర్తనకు కోపగించిన ముని, నీవు ఏ రూపంతో నన్ను అవమానించావో అదే వానర రూపంతో భూలోకంలో జన్మిస్తావు అని శాపమిచ్చారు. శాపం విన్న పుంజింకస్థల తన తప్పుని తెలుసుకుని మునిని క్షమాపణ వేడుకుంది. అప్పుడు ముని శాంతించి, నీవు వానర రూపంలో ఉన్నప్పటికీ నీ అందం తగ్గదు. శివుని అంశతో ఒక గొప్ప పరాక్రమవంతుడైన పుత్రుడికి జన్మనిచ్చిన తర్వాత నీకు శాప విముక్తి కలుగుతుంది అని శాప విమోచనం చెప్పారు. శాపం వల్ల పుంజింకస్థల భూలోకంలో వానరరాజు అయిన కుంజరుడి కుమార్తెగా అంజన అనే పేరుతో జన్మించింది. ఆమె తర్వాత వానర వీరుడైన కేసరిని వివాహం చేసుకుంది. అంజనాదేవి సంతానం కోసం కఠోర తపస్సు చేశారు. ఆ కఠోర తపస్సుకు మెచ్చి పరమశివుడు ఆమె గర్భాన జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడు శివుని యొక్క 11వ రుద్ర అవతారంగా పరిగణిస్తారు. శివుని యొక్క దివ్యశక్తిని వాయుదేవుడు అంజనాదేవికి అందచేస్తారు. అందుకనే హనుమంతుణ్ణి వాయుపుత్రుడు లేదా పవనపుత్రుడు అని పిలుస్తారు.